డిఫరెంట్ స్టైల్తో వెరైటీగా బ్లౌజ్ హ్యాంగింగ్స్ బోట్ షేప్లో స్టిచ్ చేద్దాము. చాలా చాలా ఈజీ. ఒకసారి ట్రై చేయండి. వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. మనము స్టైలిష్గా కనిపించాలంటే బ్లౌజ్ హ్యాంగింగ్స్ కూడా ఇంపార్టెంటే. సో బోట్ షేప్లో స్టిచ్ చేద్దాము. ఫస్ట్ అయితే 2 ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి. 4x4 4 ఇంచులు పొడవు, అలాగే 4 ఇంచులు వెడల్పు తీసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ మీటరు డోరీ తీసుకోండి. 2 డోరీస్ తీసుకోండి. ఫ్యాబ్రిక్ని తీసుకొని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఓపెన్ ఉన్న సైడ్ మాత్రమే స్టిచ్ వేసుకోండి. చూడండి, ఇటు సైడ్ ఓపెన్ ఉంది, అలాగే ఇటు సైడ్ ఓపెన్ ఉంది. 2 సైడ్స్ స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత థ్రెడ్ కట్ చేసుకొని నెక్స్ట్ ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ని ఇటు సైడు. చూడండి, ఈ కార్నర్కి ఆ కార్నర్కి రెండింటిని జాయిన్ చేసుకోవాలి. తర్వాత కార్నర్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి రివర్స్లో వెనక్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. రాంబర్ షేప్లో ఉంది కదా, సో కార్నర్స్కి మూలలకి ఇటు సైడు అటు సైడు రివర్స్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్స్ చూడండి, కార్నర్స్కి ఈ విధంగా మధ్యలో వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని తర్వాత కార్నర్ నుంచి రివర్స్లో మధ్యలో వచ్చే వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని 2 సైడ్స్ స్టిచ్ వేసుకోండి. ఇవే కాదు, మన ఛానల్లో ఇంకా చాలా బ్లౌజ్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. బటర్ఫ్లైస్, ఫ్లవర్స్, ఇలా డిజైన్ చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. నెక్స్ట్ డోరీ మధ్యలో పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి, కార్నర్స్ పైన కార్నరు డోరీ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత డోరీ దగ్గర కొంచెం రబ్ చేసుకోండి, ఎందుకంటే డోరీ ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత థ్రెడ్ కట్ చేసి థ్రెడ్ పట్టుకొని నిదానంగా లాక్కోండి. బోట్ షేప్లో హ్యాంగింగ్స్ ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఇంకో ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.